పేదలకు సేవ ఏ విధమైన సేవ చేయబోతున్నారు? ఆల్రెడీ ఇప్పుడు P4 అని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా అసలు రాష్ట్రంలో పేదలు లేకుండా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. అందులో భాగంగానే ఈ P4 అనేది ఒక ప్రోగ్రాం ఒకటి పెట్టారు. అంటే సమాజంలో ధనవంతులుగా ఉన్నవాళ్ళు పేదలని దత్తత తీసుకొని వాళ్ళ ఆర్థిక సామాజిక స్థాయిని పెంచటం. అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు, ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండదు, కట్టే పరిస్థితి ఉండదు, వాళ్ళని చదివించటము. అట్లాగే వృద్ధ దంపతులు ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా జీవితం గడవటం కష్టంగా ఉంటుంది, వాళ్ళ అవసరాలు తీర్చటం. అంటే పేదలని దత్తత తీసుకొని యాక్చువల్లీ గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది, అదొక ఎత్తు. కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం నెల నెల సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. గవర్నమెంట్ మారినప్పుడు అవి పథకం ఆగిపోతే వీళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. సో వీళ్ళ స్థాయి అనేది పెరగటం అనేది జరగట్లా. అట్లా కాకుండా వీళ్ళ స్థాయిని పెంచడం ఎలా, వాళ్ళకి ఒక ఆదాయ మార్గం చూపించడం ఎలా అంటే సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న సంపన్న వర్గాలని సంపన్న వర్గాల చేత వీళ్ళని దత్తత చేయించి తీయించుకొని వాళ్ళని సాగటం అనే ఒక కార్యక్రమం. అది నిజంగా ఒక వినూత్నమైన కార్యక్రమే. అయితే అఫ్కోర్స్ గతంలోనూ ఉండేది. కొంతమంది ఈ ట్రస్టులు పెట్టేసి ఈ పేదవాళ్ళకి అన్నదానాలు చేయటం లాంటివి, అట్లాగే ఫీజులు కట్టడాలు, అట్లాగే ఉచిత విద్యాబోధన చేయించడాలు, గురుకులాలు పెట్టడాలు కొన్ని జరుగుతూ ఉండేవి గతంలో. అయితే అవన్నీ అంత స్ట్రీమ్ లైనింగ్గా జరిగేవి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దీని ఒక శాశ్వత ప్రాతిపదికను తీసుకొని గవర్నమెంటే అన్నీ చేయాలి అని కాకుండా సమాజంలో ఉన్నత వర్గాలను కూడా భాగస్వాములు చేసి వాళ్ళ చేత కొన్ని ఇటువంటి సంస్కరణలు చేయించాలనేది ఆయన ఒక ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమం మొదలుపెట్టారు కూడా. ఆయన ఎవ్రీ మంత్ ఇప్పుడు ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలకు ఎడుతుంటారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకి ఎడుతున్నారు. ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో బహిరంగ వేదిక మీదే ఆ సంపన్న వర్గాల చేత దత్తత ఇప్పించి కొంతమందిని వాళ్ళని సన్మానించడం, ఇవి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. సో అది ఆ కార్యక్రమం నడుస్తున్నది. అయితే అది 1-2 సంవత్సరాల తర్వాత దాని పురోగతి ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి సమీక్షిస్తే దాని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఫైనల్గా ఆరో ప్రతిపాదన ఏంటి అంటే అన్నదాతకు అండ, దేశానికి వెన్నుముక రైతు అని అంటూ ఉంటారు. సో ఎన్ని రకాల రుణమాఫీలు లేకపోతే ఎటువంటి అభివృద్ధి పథకాలు వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంకా రైతు అనేవాడు ఇంకా తక్కువ స్థాయిలోనే ఉండే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అన్నదాతకు అండ ఏ విధంగా ఉండబోతోంది? అన్నదాతకు అండ అనేది అది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. కానీ అయితే అన్నదాతకి సమస్యలు తీరనన్ని ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళు సంవత్సరానికి పండించేది 2 పంటలు అయినా, ఖరీఫ్ రబీ సీజన్లో అయినప్పటికీ కూడా ఇతరత్ర షార్ట్ టర్మ్ పంటలు కొన్ని ఉంటాయి. మొత్తం మీద ఏ పంటకి ఆ పంటకి వాళ్ళకి సమస్యలే. ఇప్పుడున్నది వరి ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్ళు సమస్య. ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నా, అటు ఆంధ్రలో తీసుకున్నా రోజు మనం చూస్తున్న వర్షం కురిస్తే ఇప్పుడు ఆ మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యపు రాసులు తడిసి నీడల్లో తేలుతున్నాయి. అంటే మధ్యలో దళారుల సమస్య. ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఆ దళారుల సమస్యని అసలు దళారు లేకుండా చేయటానికి ఆయన శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ధాన్యం కొనుగోళ్ల మీద రోజు ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు చాలా తరచుగా 2-3 రోజులకు ఒకసారి మీటింగ్లు పెట్టి దాని మీద రివ్యూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తున్నారు. అయినా సరే సమస్య ఎక్కడో దాని మూలం ఏంటనేది అర్థం కాకుండా ఉంది. ఈ రోజుకి కూడా రైతులకి గిట్టుబాటు ధర రాదు. గిట్టుబాటు ధర వస్తే సకాలంలో కొనుగోళ్లు జరగవు. ఆ కొనుగోళ్లు జరగకుండా మధ్యలో దళారీలు అడ్డుపడుతుంటారు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. 100 రూపాయలు రావాల్సిన క్వాలిటీకి ఏదో ఒక 25 రూపాయలు 20 రూపాయలు తగ్గించేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి కొనుక్కోవటము ఇట్లా జరుగుతున్నది. అంటే దీనికి యాక్చువల్లీ మార్కెటింగ్ సౌకర్యం లేకపోవటం అనేది చాలా పెద్ద. మొన్న కూడా చూసాం మనం, టమాటాలు రోడ్ల మీద పోసేసి తొక్కేసి అంటే గిట్టుబాటు ధర లేదు అని. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ రాయలసీమలో ఈ ప్రాసెసింగ్ యూనిట్లు కొన్ని పెట్టి ఇటువంటి ఈ టమాటాలు లాంటి జ్యూసులు తీసి వాటిని ఇంకేవో నిల్వ ఉండే స్థాయిలో వాటిని ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు కల్పించాలి అనేది ఒక ప్రణాళిక అయితే నడుస్తున్నది.
సో ముఖ్యంగా రైతుకి దీర్ఘకాలికంగా అతను అసలు ఈ దళారులు, ఈ కొనుగోళ్ళు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఆన్లైన్లో ప్రపంచంలో ఎక్కడైనా సరే తన సరుకు చూపించి ఆన్లైన్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించాలనేది ఒక అల్టిమేట్ వ్యూహం, నిర్ణయం, ఆలోచన. సో అది గనక వస్తే రైతు స్వతంత్రంగా తనకు ఇష్టమైన ప్రైస్కే తను అమ్ముకునే ఒక వెసులుబాటు అయితే కలుగుతుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్లీ వచ్చి ఇంకా 11 months, 1 year, నెక్స్ట్ మంత్కి 1 year అవుతున్నది. ఈ 1 yearలో ఆయన ముందు కొన్ని ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని లేని ఆంధ్ర అంటే ప్రపంచవ్యాప్తంగా పరుగుపోతున్న పరిస్థితి నేపథ్యంలో మాకు రాజధాని ఉంది అమరావతి, ఇదిగో ఇది ఈ షేపులో ఉంది అని చూపించాల్సిన తక్షణ కర్తవ్యం ఆయన మీద ఉంది. సో ఇటువంటివి కొన్ని ఇమిడియట్ లక్ష్యాలు ఆయన ముందు ఉండటంతో ఏంటంటే ఈ రోజు ఆయన ఈ సమీక్షలు చేస్తున్న అవన్నీ ఇన్స్టాల్మెంట్స్ బేసిస్ మీద మెల్లిమెల్లిగా ముందుకు కదులుతున్నాయి. సో ఇంకొక ఈ 1 year కనుక వెళ్ళిపోతే బహుశా నెక్స్ట్ ఇయర్లో ఇటువంటి రైతుల సమస్యల దగ్గర నుంచి ఒక కంక్లూషన్కి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ 1 year పాలనలో ఏం హామీలు నెరవేర్చారని ఇప్పుడు మహానాడు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు, ఏం జరిగిందని మీరు చెప్పుకుంటారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. యాక్చువల్లీ అపోజిషన్ వాళ్ళు అవే రైజ్ చేస్తారు, కానీ మరి హామీల్లో ఏం నెరవేర్చారని హామీల గురించి మీరు ప్రస్తావన చేస్తారు అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది. ఆ సూపర్ 6 హామీల్లో ఒక 2-3 మిగిలినట్టున్నాయి. ఇప్పుడు ఇది ఒకటి మహిళలకు ఉచిత బస్సు, రెండోదేమో తల్లికి వందనం, మూడోదేమో అన్నదాత సుఖీభవ. ఈ 3 మిగిలినాయి, మిగతావి నెరవేర్చారు. ఈ 3 కూడా వాళ్ళు డేట్స్ ఇచ్చారు. ఈ 1 year అకేషన్ సందర్భంగా ఈ 3 కూడా వాడు ఫుల్ఫిల్ చేయాలని ఈవెన్ సీఎం గారే స్వయంగా అనౌన్స్ చేశాడు. సో నెక్స్ట్ మంత్తో ఈ 3 ఫుల్ఫిల్ అవుతాయి సో అందుకని అపోజిషన్ వాళ్ళు రైజ్ చేసే అంశాలు ప్రజలకు తెలుస్తాయి. ఏది వాళ్ళు ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ ఫలితాలని, ఆ హామీలని, ఆ పథకాలని వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అల్టిమేట్గా ఏంటంటే అపోజిషన్ అనేది రూలింగ్ పార్టీలో లోపాలను ఎత్తి చూపటమే ప్రధానంగా దాని లక్ష్యంగా ఉంటుంది. దాన్ని మనం తప్పుపట్టలేము. దానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా కౌంటర్ సమాధానాలు ఇస్తూ ఉంటుంది. మనకు తెలిసినంత వరకు ఏంటంటే సూపర్ 6 హామీల్లో 3 నెరవేరినాయి, 3టికి డేట్స్ ఇచ్చేశారు. ఇవి కూడా ఇవాళ రేపట్లో అయిపోతాయి. అంతవరకు మనకి బహిరంగంగా తెలిసింది. ఫైనల్గా మరికొన్ని గంటల్లో రాజకీయ ఉత్కంఠతకు తెరబడుతుందని అనుకోవాలి. ఎందుకంటే లోకేష్ గారి విషయంలోనైనా లేకపోతే హామీల విషయంలోనైనా ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తారో అనే విషయాల మీద ప్రజలకైతే క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.